సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా టన్నెల్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు సీఎం. ఎస్ఎల్బీసీ పనులను గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని, 10 ఏళ్లలో 10 కిలోమీటర్లు కూడా పూర్తి చేయలేదని అన్నారు. కమిషన్లు రావని ఈ ప్రాజెక్టును పక్కన పెట్టారని విమర్శించారు. ఉమ్మడి 10 సంవత్సరాలలో 2004-05లో మొదలుపెట్టిన ప్రాజెక్టు 2014 వరకు దాదాపుగా 25-30 కిలోమీటర్ల మధ్యలో టన్నెల్ను పూర్తి చేస్తే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం 10 కిలోమీటర్ల టన్నెల్ను కూడా పూర్తి చేయలేకపోయిండు. ఆనాడు నిజంగానే చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే సంవత్సరానికి 1 కిలోమీటర్ కూడా ఈ టన్నెల్ పూర్తి చేసి ఉంటే ఎప్పుడో ఈ ప్రాజెక్టే పూర్తి అయిపోయి నల్గొండ జిల్లాకు ఫ్లోరైడే కాకుండా సాగునీరు, తాగునీరు అన్ని సమస్యలు పరిష్కారం అయి ఉండేవి. కానీ రాజకీయ దురుద్దేశంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, నాకు పేరు రాకపోను కమిషన్లు కూడా రావడం లేదు అని చెప్పి హరీష్ రావు గారు, చంద్రశేఖరరావు గారు ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పడేసి దాంతో తీరని అన్యాయం జరిగింది. ఈ లోపల 11,000 క్యూసెక్ల నీళ్లు తరలించకపోయే పోతిరెడ్డిపాడును 44,000 క్యూసెక్లకు పెంచుకోవడం జరిగింది. ఆ ప్రాజెక్టు పూర్తి అయిపోయింది. 44,000 క్యూసెక్ల పోతిరెడ్డిపాడును మళ్ళీ 80,000 క్యూసెక్లకు పెంచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ పనులు కూడా దాదాపుగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ గ్రావిటీ ద్వారా 4,000 క్యూసెక్ల నీళ్ళని మనం నల్గొండకు తీసుకెళ్ళి